హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నటిస్తున్న లేటెస్ట్ చిత్రం గేమ్ చేంజర్ మూవీ శంకర్ గారి డైరెక్షన్ లో ఎస్ఎస్ తమన్ గారి మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు గారు అయితే అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా వైడ్ గా అయితే సినిమాని అయితే తీయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 10th అయితే వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా వైడ్ గా 5 భాషల్లో అయితే రిలీజ్ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి చిత్రం అయితే ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ అని అండ్ అలాగే ఒక బిగ్గెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ అప్డేట్ ఏంటో ఈ వీడియోలో క్లియర్ గా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నటిస్తున్న గేమ్ చేంజర్ మూవీ నుంచి ఒక పోస్టర్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్. ఒక్కసారి పోస్టర్ ఎలా ఉందో మీరు కూడా చూసాను ఫ్రెండ్స్. ఈ పోస్టర్ లో ఒక బిగ్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ యూఎస్ఏ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఈ మూవీ నుంచి ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే చేయబోతున్నారు ఫ్రెండ్స్. సో ఇదే విషయాన్ని మన దిల్ రాజు గారు నిర్మాత అయిన దిల్ రాజు గారు అయితే అఫీషియల్ గా ప్రకటించడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది ఫ్రెండ్స్. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇది నాట్ మామూలు విషయం కాదు. గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ ఈవెంట్ అయితే యూఎస్ఏ లో పెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఫ్రెండ్స్. ఈ సంవత్సరంలో పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతున్న సినిమాల్లో అన్ని కూడా ఒకదాన్ని మించి ఇంకోటి అయితే రిలీజ్ ఈవెంట్ అయితే చేయాలనే ఆలోచనలో నిర్మాతలు అయితే సినిమాపై ఎలాగైనా విపరీతమైన బజ్ ని క్రియేట్ చేయాలి పాన్ ఇండియా వైడ్ గా అని చెప్పి ప్రమోషన్ అయితే వేరే లెవెల్లో అయితే ప్లాన్ చేసుకుంటూ పోతున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు అదే రేంజ్ లో ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ ఈవెంట్ ని డిసెంబర్ 21వ తారీఖు యూఎస్ఏ లో అయితే ప్లాన్ చేశారు మన దిల్ రాజు గారు అయితే. సో అదే విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించడం జరిగింది ఫ్రెండ్స్. సో మొన్న పుష్ప 2 ద రూల్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ బీహార్ రాజధాని అయిన పాట్నాలో గాంధీ మైదాన్ లో పెట్టిన విషయం మనందరికీ తెలిసిందే ఫ్రెండ్స్. గాంధీ మైదాన్ లో దాదాపుగా 2 లక్షల మంది పబ్లిక్ తో ఈ ఈవెంట్ అయితే జరిపించి సినిమాపై బజ్ అయితే విపరీతంగా పెంచడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు అదే రేంజ్ లో గేమ్ చేంజర్ మూవీపై ఎలాగైనా సరే బజ్ ని పాన్ ఇండియా వైడ్ గా క్రియేట్ చేయాలని చెప్పి దిల్ రాజు గారు అయితే ఈ సినిమా రిలీజ్ ఈవెంట్ అయితే డిసెంబర్ 21వ తారీఖు యూఎస్ఏ లో అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఈ రేంజ్ ఆఫ్ ప్రమోషన్స్ అయితే ఎవరు కూడా ఊహించలేదు ఫ్రెండ్స్. సో మన దిల్ రాజు గారి ప్రమోషన్ స్ట్రాటజీ అయితే ఎవరికి అర్థం కాదు. ఈ విషయం మనందరికీ తెలిసిందే ఫ్రెండ్స్. సినిమాని ఎలాగైనా సరే జనాల్లోకి తీసుకెళ్లాలి, ఎలాగైనా సరే పాన్ ఇండియా వైడ్ గా ఈ సినిమాపై ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేయాలనే ఆలోచనలో మన దిల్ రాజు గారు అయితే ముందుకు పోతున్నారు ఫ్రెండ్స్. సో ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి ఫ్రెండ్స్. సో ఇదైతే మామూలు విషయం కాదు. మొన్న బీహార్లోని పాట్నాలో పెట్టడమే ఒక రికార్డ్ అనుకుంటే ఇప్పుడు డైరెక్ట్ గా రిలీజ్ ఈవెంట్ ని ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమాకి జరగలేదు ఫ్రెండ్స్ యూఎస్ఏ లో రిలీజ్ ఈవెంట్. సో ఇప్పుడు ఇదే రికార్డ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. యూఎస్ఏ లో మన దిల్ రాజు గారు అయితే గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ ఈవెంట్ అయితే పెట్టేశారు ఫ్రెండ్స్. సో ఇదే విషయాన్ని అఫీషియల్ గా అయితే ప్రకటించడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ అలాగే ప్రతి ఒక్క ఇండస్ట్రీ లో కూడా ఈ సినిమాకి గట్టి ప్రమోషన్ అయితే పెట్టేలాగా కనిపిస్తున్నారు మన దిల్ రాజు గారు అయితే. సో సినిమాలో మన రామ్ చరణ్ గారు అయితే వేరే రేంజ్ లో అయితే కనిపిస్తున్నారు ఫ్రెండ్స్. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ కూడా పబ్లిక్ ని, ఆడియన్స్ ని, ఫ్యాన్స్ ని అందరినీ కూడా ఏ రేంజ్ లో ఆకట్టుకుందో మనమే చూస్తున్నది ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఎలాగైనా సరే సినిమా రిలీజ్ అయ్యే సమయానికి సినిమాపై గట్టి బజ్ ని క్రియేట్ చేయాలి, ఎలాగైనా సరే సినిమాని జనాల్లోకి తీసుకెళ్లాలి అనే ఆలోచనలో మన దిల్ రాజు గారు అయితే ముందుకు పోతున్నట్టుగా అయితే అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో మీరేమనుకున్నారు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ సినిమాపై మీకున్న ఎక్స్పెక్టేషన్ కూడా కామెంట్ చేయండి. అండ్ అలాగే మన దిల్ రాజు గారు ఏ రేంజ్ లో ఈ సినిమాకి ప్రమోషన్ చూస్తారో వేచి చూడాలి ఫ్రెండ్స్. సో ఇప్పటి నుంచే ఈ సినిమాని ప్రమోట్ చేయాలి ఎలాగైనా సరే అనే ఆలోచనలో మన దిల్ రాజు గారు అయితే కనిపిస్తున్నారు ఫ్రెండ్స్. సో ఈ ఆలోచన కూడా మంచిదే ఫ్రెండ్స్. ఫ్యాన్స్ లో ఒక కొత్త ఉత్సాహాన్ని అయితే నింపుతుంది ఫ్రెండ్స్ మన దిల్ రాజు గారి స్ట్రాటజీ అయితే. సో ఇది ఫ్రెండ్స్, మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మీ ముందుకు వస్తాను. అంటే బై బై, సీ యూ, సైనింగ్ ఆఫ్.